అందరికీ నమస్కారం అండి. నేను మీ నాగార్జున. ఈరోజు మనం వీడియోలో చూడబోయేది తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలం గ్రామంలో గల శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవస్థానం అండి. మనం మొదటగా ఏ శుభకార్యం చేసుకున్నా అందులో ఏ విఘ్నాలు లేకుండా శుభకార్యం పూర్తవ్వాలంటే ముందు మనం పూజించేది గణపతి స్వామివారినండి. ఆ గణపతి స్వామివారి దేవాలయాల్లో ప్రముఖమైన దేవాలయం ఈ లక్ష్మీ గణపతి స్వామి దేవాలయం అండి. ఇది మనకి బిక్కవోలు గ్రామంలో ఉందండి. మనకి ఇది రాజమండ్రికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉందండి. సామర్లకోటకైతే ఒక 19 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల లోపు ఉంటుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్వామివారి స్థల పురాణం అండి. స్వామివారి దేవస్థానం ఇంచుమించు 1100 సంవత్సరాల క్రితందండి. స్వామివారి ఇక్కడ స్వయంభూగా వెలిశారు. స్వామివారి విగ్రహాన్ని చూస్తే 2 కన్నులు చాలవండి. స్వామివారి విగ్రహం రోజు రోజుకి పెరుగుతుందని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారండి. అది వాస్తవంగా అన్నట్టు ఇదివరకు అయితే స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసేవారంటండి. ఇప్పుడు ఆ ప్రదక్షిణ చేయడానికి కూడా వీలు లేకుండా స్వామివారి విగ్రహం ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, దేవస్థాన సిబ్బంది కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారండి. ఇక్కడ మనం దేవస్థానంలో వెళ్ళడానికి ఎటువంటి రుసుము అవసరం లేదండి. ఏ భక్తుడైనా సరే దేవస్థానం గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని స్వామివారి చెవిలో మనకి ధర్మంగా గల కోరికలను చెప్తే ఆ కోరికలు స్వామివారు తప్పకుండా నెరవేరుస్తున్నారంటున్నారండి. స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని తాకి మనం దర్శించుకోవచ్చండి. ఇక్కడ చిన్నపిల్లలకి తులాభారం కూడా ఉందండి. మా బాబాయ్ గారి వాళ్ళ మనోడికి మేము తులాభారం అయితే వేసామండి. పటికి బెల్లంతో వేసాం. వాడైతే కొంచెం కంగారుగా ఉన్నాడండి అందులో కూర్చోబెట్టంగానే. మేము పటికి బెల్లం ఒక్కొక్కరు పెడితే వాడు ఏమవుతుందో అర్థం కాకుండా చూస్తున్నాడండి. ఇదిగోని చూస్తున్నారు కదా, మేము ఆ పటికి బెల్లం ఒక్కొక్కటి పెడుతూ ఉన్నామండి. అందరం ఒక్కొక్కరుగా పెడుతూ ఉన్నాం. ఆ వెయిట్కి ఇరువైపులా సమానంగా త్రాసు తూగిందండి. తూగుతూ చూసి వాడికి కొంచెం అర్థమైంది. ఇదిగోండి ఒక్కొక్కరు పెడుతున్నాము. నేను కూడా పటికి బెల్లాన్ని అయితే పెడుతున్నానండి. మొత్తానికి ఆ పటికి బెల్లం సమానమైన త్రాసుగా తూగిందండి. ఇప్పుడు ఆ పటికి బెల్లాన్ని దేవస్థానానికి అప్పగిస్తే ఆ దేవస్థానం వారు మళ్ళీ మాకు కొంచెం ప్రసాదంగా ఇచ్చారండి. దాన్ని మేము స్వీకరించాము. ఆ తర్వాత ఇక్కడ దేవస్థానం వాళ్ళు అన్న సమారాధన కూడా చేస్తున్నారండి. ఇక్కడ అన్న సమారాధన గల కళ్యాణ మండపం చూస్తే శ్రీ గన్నాపతిలో వెంకట స్వామి నాయుడు గారి భార్య వెంకట సరోజనమ్మ గారు ఇచ్చారండి. ఇది మన భీమవరం వాస్తవ్యులు అవ్వడం నేను చూశానండి. మీరు కూడా గమనించండి. ఇక్కడ మన భీమవరం పేరు చూశారు కదా. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మీ నాగార్జున.